ఏ నాయకుడైనా సరే యువత భవిష్యత్తేంది? యువతకి ఎలా ఉద్యోగాలు కల్పించాలా? వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలా? అనే విధంగా కొన్ని కొన్ని సభల్లో స్పీచ్ ఇంటుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ చూడండి. ఎప్పుడు చూసినా గానీ పిల్లల భవిష్యత్తు, పిల్లలు ఉన్నతమైన విద్య అందిద్దాము, ఉన్నతంగా తీర్చిదిద్దాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్‌లుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న స్పీచ్ ఇన్న తర్వాత ఇప్పటి వరకు ఏ నాయకుడు అలాంటి స్పీచ్ గాని, ఏ సభల్లో అలా ఉండుండరు గాని అని నాకైతే అనిపించింది. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు యువత గురించి మాట్లాడారు. కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు యువత గురించి ఏం మాట్లాడతారో ఒకసారి ఇందాం. ఒక గదికి వెలుగునిస్తుంది, కానీ చదువుల దీపం ఒక గదికి వెలుగునిస్తుంది, కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్ని మార్చేస్తుంది. 100% ఇది. This is what I strongly believe. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. చూడండి, 100% ప్రతి తండ్రి అనుకునేది కానీ అది మా పిల్లల్ని గొప్పగా చదివించాలా, గొప్ప ఉన్నత స్థాయికి తీసుకుపోవాలా, మనం అంతకంటే గొప్ప ఉన్నత స్థాయికి మంచిగా చదివిస్తేనే వాళ్ళే జీవితాంతం బతుకుతారనే విధంగా ప్రతి తల్లిదండ్రులు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ పిల్లల గురించి ఏ స్థాయిలో ఆలోచించారో ఒకసారి మీరు ఆలోచించండి. మనం పిల్లలకి ఇచ్చేది అతి గొప్ప బహుమతి చదువే. చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లోకి పోయే అవకాశం పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువు చదవగలిగితే, ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే, ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే ఆ కుటుంబం రూపురేఖలు కూడా మారిపోతుంది. 100% ఇది. యువత మీ అందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారో ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉండుండరు. అంత దారుణంగా మాట్లాడి 2 కుటుంబాలకి ఇద్దరు యువకులు మరణించడానికి కారణమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారు గాని ఏం మాట్లాడతారు. మాట్లాడుతూ ఉన్నారు. మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉండదు చూసారా మీరు? మనం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా చూసుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఉంటుంది. ఒక దీప్ చూడండి ఎంత దారుణంగా యువతను రెచ్చగొట్టాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఒక మంచి నాయకుడికి ఒక చెడ్డ నాయకుడికి తేడా ఏంటంటే ఉదాహరణకి ఈ వీడియోనే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.